అలపుర జిమ్ఖానా స్టారింగ్ ప్రేమలు సినిమా హీరో. అతని సినిమాలో మెయిన్ లీడ్ ఏం కాదు, బట్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. ఈ మలయాళం సినిమా మన ఫేవరెట్ వెబ్సైట్లో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడాలా వద్దా? అంతకంటే ముందు ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ కమ్ బాక్సింగ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఓకే టైంపాస్ మూవీ చూడొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే, 5 ఫ్రెండ్స్ వాళ్ళ 12th ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పాస్ అయినా ఫెయిల్ అయినా ఏది ఏమైనా తాగుదామని ఫిక్స్ అవుతారు. వాళ్ళు అనుకున్నట్టుగానే అందులో ఒక్కరు మాత్రమే పాస్ అవుతారు, మిగతా అందరు ఫెయిల్ అవుతారు. జోజో అలియాస్ ప్రేమలు హీరో అట్ ఏ టైం 2 అమ్మాయిలను లవ్ చేస్తూ ఉంటాడు, ఒక్కరైనా సెట్ అవ్వరా అని. ఒకరోజు జోజో ఫ్రెండ్ అయిన షిఫాజ్ ఒక అమ్మాయిని నువ్వంటే ఇష్టం కిస్ ఇవ్వచ్చుగా అని అంటాడు. అది గొడవగా మారుద్ది. ఆమె బిఎఫ్ వచ్చి వార్నింగ్ ఇస్తాడు. ఒక సందర్భంలో గొడవ కూడా అవుద్ది. ఆ అమ్మాయి బిఎఫ్ ఈ 5 ఒక్కడైన డీజేని ఒకే ఒక పంచు కొడతాడు. దెబ్బకి వీళ్ళంతా షాక్. మ్యాటర్ ఏంటంటే వాడు బాక్సర్. జోజోకి బాక్సింగ్ నచ్చి చేరాలి అని అనుకుంటాడు. అది కాకుండా గ్రేస్ మార్క్స్ ద్వారా 12th పాస్ అవ్వచ్చని తెలుసుకుంటాడు. మరి బాక్సింగ్లో ముందుకు వెళ్ళగలిగాడా లేదా అన్నది మిగతా స్టోరీ. సినిమాని ఫ్రెండ్స్ మధ్య జరిగే కామెడీ ఎలిమెంట్స్తో ఎంగేజింగ్గా మంచిగా తీసుకెళ్లారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. బాక్సింగ్ సీక్వెన్సెస్ అన్నీ ఈ సినిమాలో మంచిగా చూపించారు. ఎంగేజింగ్గా ఒక పక్క నవ్విస్తూ ఇంకో పక్క గెలుస్తారా వీళ్ళు అన్న ఎగ్జైట్మెంట్ని పెంచింది. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. లవ్ ట్రాక్ మంచిగా రాసుకొని ఉంటే ఇంకా మంచిగా అనిపించింది. అండ్ ఈ కిస్ గోడ్ వెంట్రా బాబు కాస్త తగ్గించుంటే బాగుండు. స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉంది. మ్యాటర్ ఏంటంటే నమ్మసక్యంగా అనిపించదు వీళ్ళు గెలుస్తారు అంటే. ఓవరాల్లీ టైంపాస్ మూవీ గుడ్, చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5కి 2.75. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కిస్ డైలాగ్స్ ఉంటాయి, అవి పక్కన పెడితే చూడొచ్చు. మరెన్నో రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.